హలో ఫ్రెండ్స్, దేవరా మూవీ నుండి ఇవాళ ఎన్టీఆర్ అన్న అఫీషియల్ 2 లుక్ను అయితే రిలీజ్ చేశారనమాట. ఈ 2 లుక్లు చూసిన తర్వాత ఒక్కొక్కటి ఫీజులు అయితే ఎగిరిపోయాయి. సినిమా చూసుకున్నట్లయితే ఇంకా ఒక నెల ఉందనమాట. నెలలోనే ఈ విధమైనటువంటి లుక్ రిలీజ్ చేయడం ఏంటి, అసలు ఏం ప్లాన్ చేసిండు మన కొరటాల మామ, ఏం ప్లాన్ చేసిండు అనిరుద్ధ్, ఎలా నటించబోతుంది మన ఎన్టీఆర్ అనేటటువంటి క్యూరియాసిటీ ప్రతి ఒక్క మైండ్లో పెరిగిందనమాట. సో ఆ లుక్ ఏదైతే ఉందో అది ఇది అనమాట. దీంట్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 2 లుక్లు అయితే కనపడుతున్నాయి అనమాట. మొట్టమొదటి చూసుకున్నట్లయితే ఒక ఆయన దేవా అనమాట, ఇంకొక ఆయన చూసుకున్నట్లయితే వర, మొత్తం కలిపి దేవర్ అనేటటువంటి టైటిల్ పెట్టబడుతున్నారు. అంటే ఖచ్చితంగా ఈ సినిమాలో డబల్ యాక్షన్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఏది ఈ లుక్స్ చూసినప్పుడు మీరు హెయిర్ స్టైల్ అబ్జర్వ్ చేసినా, చౌపోకు అబ్జర్వ్ చేసినా, ఫేస్ చూసినా వేరే వేరే అనిపిస్తుంది అనమాట. అంతెందుకు మొన్న చుట్టుమల్లె సాంగ్ వచ్చిందనమాట. అందులో ఉన్నటువంటి ఎన్టీఆర్కి ఫియర్ సాంగ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్కి అసలు సంబంధమే లేదనమాట. అండ్ ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దేవరా మూవీ గ్లిమ్స్లో ఉన్నటువంటి ఎన్టీఆర్కి ఈ చుట్టుమల్లె ఉన్నటువంటి సాంగ్ అసలు పొంతనే లేదు. ఎందుకంటే ఒక దాంట్లో చాలా సీరియస్గా, చాలా గంభీరంగా ఒక రేంజ్లో కనపడుతుంది అనమాట. ఒకసారి చూసుకున్నట్లయితే ఇంకోలా కనపడుతున్నారు, ఒకసారి చూసుకున్నట్లయితే ఏదో కబడ్డీ ఆడడానికి సిద్ధమైనటువంటి యంగెస్ట్ ఎన్టీఆర్ కనపడుతుంది, ఇంకొకసారి చూసుకున్నట్లయితే కొద్దిగా ఓల్డ్ ఎన్టీఆర్ కనపడుతుండు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాలో ఖచ్చితంగా డబుల్ యాక్షన్ ఉండబోతుంది. ఒక తండ్రి మరియు కొడుకులు కదా, తండ్రిని మోసం చేసి చంపేస్తారు, ఆ తర్వాత కొడుకు ఏ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటూ అనేటటువంటిది సినిమా స్టోరీ లేనని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకేముంది, ఒక బాహుబలి, ఒక జయం మందిర, మాకైతే ఒక ఆచార్య సినిమాలు గుర్తు వస్తున్నాయి. ఇది కూడా ఒక ఆంధ్ర వాళ్ళ సినిమాలుగా ఫ్లాప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళలో కూడా డబుల్ యాక్షన్ అనమాట. ఆంధ్ర వాళ్ళలో మీరు ఇద్దరు ఎన్టీఆర్ అబ్జర్వ్ చేయొచ్చు. ఒక యంగెస్ట్ ఎన్టీఆర్ కనపడతారు, ఒక ఓల్డెస్ట్ ఎన్టీఆర్ కనపడతారు. ఆ సినిమా చూసుకున్నట్లయితే అటర్ ఫ్లాప్ కూర్చుంది. ఇది కూడా అదే రకమైనటువంటి అటర్ ఫ్లాప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దాకా మాకు సాంగ్ బాగా నచ్చింది, అండ్ 2-3 సాంగ్స్ నచ్చాయి. అది కాక ఈ ఫియర్ సాంగ్ అయి ఉండొచ్చు, అండ్ ఈ చుట్టుమల్లె సాంగ్ అయి ఉండొచ్చు, ఈ గ్లిన్స్ అయి ఉండొచ్చు, అన్ని కూడా పిచ్చి పిచ్చిగా నచ్చాయి. ఈ టైంలో వీళ్ళెందుకు ఈ లుక్ను రిలీజ్ చేసి సినిమా మీద ఉన్నటువంటి హైప్ని తగ్గించారు అనేటటువంటి మాటలు అయితే గట్టిగా వినపడుతుంది అనమాట. వాటి గురించి క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ సినిమాలో డబుల్ యాక్షన్ ఉంటుందా, సింగిల్ రోల్ ఉంటుందా అనేటటువంటిది మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా డబుల్ యాక్షన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే లుక్లన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్క చోట ఒకలా కనపడుతుంది అనుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే చుట్టుమల్లె సాంగ్ ఏదైతే ఉందో అది రొమాంటిక్ సాంగ్, అందులో రొమాంటిక్ లోతో కనపడుతుండో. ఫైర్ సాంగ్ ఏదైతే ఉందో అది సీరియస్ సాంగ్, అందులో సీరియస్ రోల్లో కనపడుతుండో. సో ఇద్దరు ఒకటే బ్రో, ఆ విధంగా పోస్టర్స్ పెట్టారు. ఇందులో మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు అనేటటువంటి డౌట్ కూడా చాలా మందికి వచ్చి ఉండొచ్చు. నేను అనుకునేది ఏంటి అంటే ఒక ఎన్టీఆర్ ఏవైతే ఉన్నాడో నార్మల్ ఎన్టీఆర్ అనమాట, లైక్ రొమాంటిక్గా కనపడతాడు. అంటే తనకి ఈ జనాల గురించి అయినా, ఈ ప్రాబ్లమ్స్ గురించి అయినా తనకైతే ఏమీ పట్టవు. సో తను బయట జీవిస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక ఎన్టీఆర్ ఉంటాడు, తనే చూసుకున్నట్లయితే దేవా అనమాట. తను చాలా సీరియస్ అనమాట. జనాలకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, తన ఓడరేవులు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జై లవకుశాల ఉన్నారు కదా, లవకుశ జై ఎంత క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంటుందో వీళ్ళ కూడా అంత క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంటుందో. ఒకళ్ళు విలన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, ఒకళ్ళు హీరో అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ విలన్ చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా హింసిస్తుంది అనమాట. ఆ విలన్ని ఎదిరించేటటువంటి దమ్ము ఎవరికి లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ వర వచ్చి తను ఎలా చంపేసిండు అనేటటువంటిది అయి ఉండొచ్చు. లేదా క్లైమాక్స్లో మనకి ఇద్దరు ఎన్టీఆర్లో హింట్ ఇవ్వచ్చు అనమాట. ఆల్రెడీ దేవరా పార్ట్ 1, పార్ట్ 2 ఉంది అనేటటువంటిది కొరటాల గారు తెలియజేశారు. అదే ఉందని చెప్పి మనం అయితే అనుకున్నాం. ఈ పార్ట్ 1లో సైఫ్ అలీ ఖాన్ మీద రివెంజ్ స్టోరీ ఉండొచ్చు. అంటే తన మీద రివెంజ్ తెచ్చుకొని తను గెలిచిన తర్వాత ఇక సినిమా అయిపోయింది అనేటటువంటి ఉద్దేశంతో ఆ టైంలో తన అన్నయ్య ఉండొచ్చు, తన తమ్ముడు ఉండొచ్చు, లేదా తన తండ్రి ఉండొచ్చు, తన ఫ్రెండ్ ఉండొచ్చు, తన పొరుగులతో ఉన్నోడు ఇంకోడే ఉండొచ్చు. వీటి మీద రివెంజ్కి అయితే రావచ్చు అనమాట. ఆ తర్వాత పార్ట్ 2ని ముగించేస్తారు, ఆ తర్వాత పార్ట్ 2ని మనకు మొదలు పెడతారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే ఈ లుక్ చూసి కనపడింది అనమాట. సో ఫస్ట్ ఎన్టీఆర్ ఏదైతే ఉందో ఇది పార్ట్ 1 స్టోరీ, సెకండ్ ఎన్టీఆర్ ఏదైతే ఉందో ఇది పార్ట్ 2 స్టోరీ. కాబట్టి కంపారిజన్ చేయడానికి లేదనమాట. ఖచ్చితంగా తండ్రి కొడుకులు అయితే నేనైతే అనుకోవట్లా, అన్నదమ్ములు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పుకొని నేనైతే అనుకోవట్లా. వీళ్ళిద్దరు బయటలో ఉండొచ్చు, లేదా ఒక నాయక్ స్టోరీ ఉండొచ్చు అనేటటువంటి అనుకున్నా, ఒకళ్ళు హీరో ఒకళ్ళు విలన్ అనేటటువంటి అవకాశం ఉందని చెప్పి నేనైతే 100% క్లారిటీ అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు అనేటటువంటిది మీ వాల్యుబుల్ కామెంట్ అయితే తెలియజేయండి. ముఖ్యంగా ఈ పోస్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఉచ్చబడిపోతుంది అనమాట. భయం అంటే ఏందో నేను మీకు చూపిస్తాను అని చెప్పి ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న ఫస్ట్ లుక్లో చెప్పేసిండు, ఫస్ట్ టీజర్లో చెప్పేసిండు, సాంగ్లో కూడా చెప్పేసిండు. ఇందులో చూసుకున్నట్టయితే పోస్టర్ చూస్తుంటే నిజంగానే భయం అవుతుంది అనమాట. అసలు ఆ సీరియస్ లో ఆ బ్లాక్ అండ్ వైట్ అసలు ఎన్టీఆర్ అన్న డ్రెస్సులు అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. ఆ చెవిపోగు వెనుకున్నటువంటి జుట్టు చూసి ఇంకా మనం చాలా డిసైడ్ అయిపోవచ్చు. దీని గురించి ఇంకా ఫుల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం టీజర్ వచ్చిన తర్వాత. ఉంటా మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఉంటా బాయ్.